ఒక్కొక్కటి ఒక్కొక్కటి సెట్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం ఓకే ఏంటంటే మొత్తం బాడీ డ్యామేజ్ అయిపోయాక అంత ఏదో మెరకిల్ లాగా 2 రోజులు అయిపోవాలనుకోకూడదు. మనం స్లోగా కంటిన్యూ ఓకే మేడం. చేసుకుని రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే ఓకే మేడం. నేను అంతకుముందు సివియర్ స్మోకింగ్ ఉండేది, వదిలేసాను. పూర్తి 1 ఇయర్ దాటిపోయింది. ఓకే. ఎస్ మేడం. ఆ, అంటే ఎక్కువ పనులు ఎక్కువ ఉండటం వలన దానికి ఎడిక్ట్ అయిపోయా, వర్క్ మూలాన. అదేలేండి. అంత పూర్వం నాకు మెడిటేషన్ ఉండేది, పూజలు ఉండేది. ఓకే. చాలా హయ్యర్ స్టేజ్ రీచ్ అయ్యాక కొలాప్స్ అయిపోయాను మేడం. హెల్త్ పరంగాను, ఫైనాన్షియల్ గా కూడా కొలాప్స్ అయిపోయాను. అదే అండి, మళ్ళీ దాదాపు ఒక 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ మీతో నేను కనెక్ట్ కాగలిగాను. 10 ఏళ్ళ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు నా ఏజ్ ఓకే. 57 ఇయర్స్. ఓకే. ఓకే. నేను 1999లోనే మెడిటేషన్ లో ఎంటర్ అయ్యాను నేను. ఓకే. ఇందులో ఓకే. చాలా అద్భుతాలు జరిగినాయి నా జీవితంలో. జరిగినాయి కానీ 2016కి పూర్తిగా కోల్పోయాను నేను. థ్యాంక్ యూ మేడం. మీతో నాకు ఒక అనుబంధం ఏర్పడింది. చాలా థ్యాంక్ యూ. గుడ్. ఇంకెవరైనా ఉన్నారా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు? మ్యామ్ నేను వైదేహిని మాట్లాడుతున్నాను. చెప్పండి. నిన్న యాక్చువల్ గా ట్రైన్ లో వినుకుంటూ ఉన్నాను మేడం. ట్రైన్ లో కుదురుతుందో కుదరదో అంత మందిలో అనుకున్నాను. జస్ట్ అంత హ్యాడల్ ఉండగా కూడా నేను కళ్ళు మూసుకొని జస్ట్ చాలా స్టార్ట్ అయ్యాక కూడా మిడిల్లో జాయిన్ అయ్యాను. అయినా కూడా బాగా ఎనర్జీ పాస్ అయింది మేడం. కనెక్ట్ అయిపోతే ఇంకా ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. మనం కనెక్ట్ అయిపోతాం కదా, మనం అందులో అందరి వార్టెక్స్ లో చేసాం కాబట్టి అందరూ గ్రిడ్ లో ఫామ్ అయిపోతారు. చాలా హెవీ ఎనర్జీ పాస్ అయితే అవుతుంది నాకు లోపలికి. మోస్ట్లీ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయే ముందు జాయిన్ అయ్యాను మేడం. నాకు ఆల్రెడీ ఓకే. కొంచెం విన్నది ఉంది కాబట్టి కొంచెం అదే దాంట్లో చేశాను. బాగా ఎనర్జీ వచ్చింది, పాస్ అయింది. వెరీ గుడ్. నిన్ననే చెప్దాం అనుకున్న, ట్రైన్ లో అంత డిస్టర్బెన్స్ ఉంటుందని నేను చెప్పలేదు. ఇంకా ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ. ఓకే. ఇంకా ఎవరైనా ఉన్నారా వేరే వాళ్ళు కూడా? గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. ఇది చాలా బాగుంది. అయితే ఒక క్వశ్చన్ మేడం, ఇది ఓన్లీ 888 పీరియడ్ లోనే చేయాలా, లేదంటే ఇది తర్వాత అయినా చేసుకోవచ్చా మేడం? అంటే మీరు ఇప్పుడు పౌర్ణమి వరకు చేయండి, తర్వాత చూస్తాను నేను. వి విల్ సెండ్ మెసేజ్. కొంత మేబీ ఒక 1 month వరకు కంటిన్యూ చేయండి. మీకు ఎందుకు, చాలా మెడిటేషన్స్ నేర్పిస్తుంటాను, మీరేం బెంగ పెట్టుకోకర్లా. టీచింగ్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. మ్యామ్ గుడ్ ఈవినింగ్ మ్యామ్. చెప్పండి. సునీత మ్యామ్. వెల్ మార్నింగ్ కూడా చేస్తాను. యాక్చువల్ గా కొన్ని గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు మ్యామ్. సో వాళ్ళకి మెడిటేషన్ ఇవన్నీ చేస్తూ ఇలా ఈ లైన్ పోర్ట్రేట్ మెడిటేషన్ అండ్ ఇది కూడా వాటెక్స్ చేయించాను మ్యామ్. ఎంత మాకు హై ఎనర్జీస్ వచ్చాయంటే, సో అందరు కూడా వాళ్ళ గ్రాటిట్యూడ్ మీకు కన్వే చేయమన్నారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్ అండ్ మీ టూ, థ్యాంక్ఫుల్, వెరీ థ్యాంక్ఫుల్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అదొక చాలా సత్సంగ్ లాగా గ్రూప్ ఎనర్జీస్ అన్ని కూడా ఇదయ్యి అందరూ చాలా అంటే చాలా దే ఫెల్ట్ వెరీ డివైన్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. అంటే ఇందులో రియల్ గా ఎనర్జీ వస్తుంది, మనం కనెక్ట్ చేస్తాం కాబట్టి మనం బాగా వస్తుంది కాబట్టి ఆ డిఫరెన్స్ కూడా గమనించండి. ఈజ్ దర్ ఎనీ డిఫరెన్స్ ఇన్, మీకు ఏమన్నా ఫైనాన్షియల్ గెయిన్స్ వచ్చాయా, ఏదైనా మీరు అనుకున్న పనులు తొందరగా అవుతున్నాయా, అది అబ్జర్వ్ చేయండి. ఎలా అవుతుంది అది ఏంటంటే అది అబ్జర్వ్ చేసి చెప్పాలన్నమాట. దానివల్ల మిగిలిన వాళ్ళకి అర్థం అవుతుంది హౌ దే గెట్ మేనిఫెస్టెడ్ అనేది. అదే మేనిఫెస్టేషన్ ఎనర్జీ. Yeah, ma'am. I thought it was a coincidence though. Energy circle అది చేశాను మ్యామ్. మాకు నిన్న we got unexpected amount ma'am. So we are so happy. మెయిన్ ఏంటంటే ఫైనాన్షియల్ గెయిన్, ఎనీ రిలేషన్షిప్ లో సొల్యూషన్స్, స్పిరిచువల్ గ్రోత్,
వాట్ ఎవర్ మేనిఫెస్టేషన్ మనం ఏదైనా అనుకున్నది కూడా అది తొందరగా అవ్వడం అనేది ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి మనం. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మీరు అబ్జర్వ్ చేయలేదు అనుకోండి, అన్ని ఒకటే అనుకుంటారు. వాళ్ళు మెడిటేషన్ చెప్తున్నారు, ఈవిడ మెడిటేషన్ చెప్తుంది, ఏముంది అనేది అనుకుంటాము. మనం ఎప్పుడైతే మనం ఇది చేసినప్పుడు ఈ రిజల్ట్ వస్తుంది, మీరే దేనికి క్రెడిట్ ఇవ్వద్దు. అయ్యింది అని పక్కన పెట్టుకున్నారు అనుకోండి, 4 సార్లు అయితే అప్పుడు అర్థం అవుతుందిగా దీనివల్ల అవుతుందని. ఒకసారి అంటే అనుకోవచ్చు. సో ఆల్వేస్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ అండ్ వాట్ రిజల్ట్ వీఆర్ గెటింగ్. మనం ఈ మెథడ్ లో వీళ్ళు చెప్తే చేసినప్పుడు మనకి ఏం రిజల్ట్ వస్తుంది అనేది మనం గుర్తించినప్పుడు మనము మిస్ కాకుండా ఉంటాము. లేదంటే ఇంకెవరో ఏదో చెప్పారు, వాళ్ళు ఇంకా బాగా చెప్తున్నారు, లేడు పోదాం అనుకుంటాము, ఇది మిస్ అవుతాం. మీరు ఇది చేసుకుంటే చేస్తే నష్టం లేదు, మనకు రిజల్ట్ వచ్చేది మానేసి వేరే దానికి వెళ్ళిపోతాం. అంత ఏంటంటే వీ విల్ లూజ్. ఆల్వేస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, యూ హ్యావ్ టు షో గ్రాటిట్యూడ్. ఇవన్నీ మనకు ఒక ప్రాసెస్ అన్నమాట. దిస్ ఇస్ ఆల్ దీస్ ఆర్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్. మనం ప్యూరిఫై అవుతూ ఉంటాం. Correct. అంటే being aware and being mindful, అంతే కదా. that is what we have to. And I want to also share one of my friends' experience, ma'am. She is in US, New Jersey. She's working as a teacher in a charter school. So Okay. తను ఇది నేను ఈ ఎనర్జీ సర్కిల్ ఇప్పుడు మీకు పెట్టిందా న్యూ జెర్సీ వాళ్ళకే అక్కడ గ్రూపే వాళ్ళు. అవునా? ఇంగ్లీష్ లో Okay. పెట్టింది. ఎవ్రీ వెన్స్డే మార్నింగ్ అంటే వాళ్ళకి నైట్ 9కి అన్నమాట, 9:30కి. నైట్ 9:30కి వాళ్ళకి అదే పెట్టాను, వాళ్ళకి చేయించాను. అదే న్యూ జెర్సీ గ్రూప్ అది. ఓకే ఓకే. అయితే తను ఈ ఎనర్జీ సర్కిల్ లో తను తన అఫర్మేషన్ రాసుకుంది అనమాట. లైక్ ఐ వాంట్ టు టీచ్ ఆల్ ది స్టూడెంట్స్ మెడిటేషన్ అని. అది మొన్న లయన్స్ పోర్టల్ గేట్ రోజు ఎనర్జీ సర్కిల్ డ్రా చేపించాను మ్యామ్. నెక్స్ట్ డే హర్ విష్ గాట్ మేనిఫెస్టెడ్. కౌన్సిలర్ కమ్స్ అండ్ టెల్స్ హర్, యు నో యు ఆర్ ద మోస్ట్ వాంటెడ్ టీచర్, మీ గురించి చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. సో ఐఎమ్ టోల్డ్ యూ ఆల్సో మీరు నేర్పియండి పిల్లలకి అని అంటే షీ సో ఎక్సైటెడ్. I said all thanks to my guru అని నేను చెప్పాను వాళ్ళకి. It was really wonderful, ma'am, that experience. అలా అది తెలుస్తాయి మనకేంటంటే ఆ ఎనర్జీస్ ని మనం అన్సీన్ ఎనర్జీస్ కాబట్టి మనం ఏదో అవుతాయా క్రెడిట్ ఇవ్వాలా లేదా అనేది కదా. ఆల్వేస్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ మనలో ఏం చేంజ్ వచ్చింది, మనలో ట్రాన్స్ఫర్మేషన్ ఏమి వచ్చింది, మన ఇష్యూస్ లో ఏవి క్లియర్ అవుతున్నాయి అనేది అబ్జర్వ్ చేయాలి. కరెక్ట్ మ్యామ్. ఇంకెవరైనా చెప్తారా? సో పౌర్ణమి వరకు అయితే చేద్దురు కంటిన్యూస్ గా. చేయడం ద్వారా ఎనర్జీ అంతా బాగా సెట్ అవుతుంది. ఆ తర్వాత ఏం చేయాలనేది ఆలోచిద్దాం మనం. ఓకే Ma'am, appreciate if you can give us your recorded the ma'am videos. Guided meditation లాగా ఉంటుంది కదా మాకు, నేర్పించింది నిన్న అంటే లయన్స్ పోర్టల్ అండ్ వాటెక్స్ నేర్పించారు కదా. ఇట్స్ డ్యూయల్. అది మాకు అప్లోడ్ చేస్తే మేము మన గ్రూప్ లో పెడితే వీ కెన్ జస్ట్ ఫాలో ది. చూడండి. యా. మంది 27. ఓకే ఓకే. మరి మిగిలిన వాళ్ళు ఏంటి అంత సైలెంట్ అయిపోయారు? మాట్లాడండి. చెప్పచ్చు మేడం, మీరు కంటిన్యూ చేయొచ్చు క్లాస్. నేను కంటిన్యూ చేయడం కాదు, మీ ఎక్స్పీరియన్సెస్ చెప్తే కదా నేను చెయ్యాలా చేయకూడదా ఆలోచించాలి. మేడం చెప్పాను, మీరు చెప్పారులేండి. మిగిలిన వాళ్ళు కూడా లెట్ దెమ్ ఆల్సో స్పీక్. బయటికి వెళ్ళిపోయినట్టు ఉంటది, వాళ్ళు వింటున్నారో లేదో కూడా మనకు తెలియదు. మిగిలిన వాళ్ళు కూడా చెప్పండి. నిన్న అటెండ్ అయిన వాళ్ళు ఇవాళ ఎలా ఉంది వాళ్ళకి? If I may speak,
Yeah. ఇంకో అబ్జర్వేషన్ మ్యామ్, బిఫోర్ దిస్ మెడిటేషన్ సిద్ధా చేసుకొని ఇది చేస్తే చాలా హై ఎనర్జీ వస్తుంది మ్యామ్. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్. ఐ మీన్ అదంటే మీరు ఆల్రెడీ ప్యూరిఫై అయిపోతారు కదా అందులో. ఇప్పుడు యువర్ ఎబిలిటీ టు రిసీవ్ ఎనర్జీ పెరుగుతాయి. అది ఓకే ఓకే. అదైతే అబ్జర్వ్ మ్యామ్. చాలా హై ఎనర్జీ. సో మిగిలిన వాళ్ళు ఎవరైనా మాట్లాడండి, ఒకళ్ళిద్దరు. మేడం Ma'am, నాకు ఒక క్వశ్చన్. చెప్పండి. శ్రీనివాస్ మేడం. చెప్పండి. ఈ లైన్ గేట్ పోర్టల్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలన్నది మీరు మళ్ళీ చెప్తారా? ఇట్లా నెక్స్ట్ మేము అంటే ప్రస్తుతానికి ఇది ఈ మెడిటేషన్ అనేది ఈ టైంకి అది ఇచ్చాము. బట్ ఓకే వేరే హీలింగ్స్ అవి నేర్పిస్తాం కదా, ఈ హీలింగ్ దాంట్లో మీరు చేయొచ్చు. ఓకే ఒక్క మెడిటేషన్ లోనే మీరు ఉండాలి అనుకుంటే కొత్త హీలింగ్స్ కూడా నేర్చుకుంటే లేదండి, అన్ని నేర్చుకుంటాను మేడం. అన్నిటి కలిపి మనం ప్రతి చేసుకునేలాగా టెక్నిక్ నేర్చుకుంటాను. ఎంబీ ద గ్రూప్ కదా, మీకు ఎప్పటికప్పుడు Yes, ఏం ma'am. చేయాలనేది మేము చెప్తాము. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే. మీకు ఎవరైనా ఉన్నారా? Ma'am, చెప్పండి. my name is Radha. ఓకే అండి. ఎక్కడి నుంచి మీరు? Ma'am, బెంగళూరు నుంచి మ్యామ్. చెప్పండి. నేను మామూలుగా ఒక 20 డేస్ ముందు నుంచి మెడిటేషన్ చేస్తున్నాను, 7 చక్రాస్ దీని. ఓకే. ఈ రోజు మార్నింగ్ 7 చక్రాస్ చేసిన తర్వాత రాత్రి మీరు చెప్పిన మెడిటేషన్ చేశాను. ఓకే. లెగ్స్ షివరింగ్ వచ్చేసి స్టమక్ బాగా పెయిన్ గా అనిపించింది. అంటే అది చేసి ఇది చెయ్యకూడదా ఏంటి, బై మిస్టేక్ ఏంటా అనేసి. మీరు 7 చక్రాలు ఏ పద్ధతిలో చేశారు? మామూలు ఇప్పుడు యూట్యూబ్ లో మనం 7 చక్రాస్ ఓంకారం యూట్యూబ్ లో చూసి చేసిన దానికి ఏమీ రాదు, మీరు ఊహించుకోవడమే అవుతుంది. ఇప్పుడు యాక్చువల్ గా దీంట్లో ఎనర్జీ ఫ్లో వస్తుంది. ఉన్నప్పుడు ఏమవుతుందంటే వేరెవర్ దేర్ ఈజ్ ఎనీ ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎనర్జీ కానీ, నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉన్నా, డిప్లీషన్ తక్కువ ఉన్నా, ఇంకేంటంటే డౌన్ పోరింగ్ ఆఫ్ ఎనర్జీ వచ్చేస్తుంది. అందులో వచ్చి అదంతా కలబెట్టి అందులోంచి బయటకు తీసుకెళ్ళినప్పుడు మీకు కొంచెం ఇబ్బంది ఉంటుంది. అందుకే నేను అందరినీ చెప్పండి అంటున్నాను. బాడీ హీట్ చేయొచ్చు, యూరిన్ పాస్ తక్కువ అవ్వచ్చు, ఎక్కువ అవ్వచ్చు, బాడీ హీట్ అవ్వచ్చు, ఏదైనా ర్యాష్ రావచ్చు. అందుకోసం ఐఎమ్ ఆస్కింగ్ పీపుల్ ఏదైనా ఉందా అది. దీస్ ఆర్ ఆల్ టాక్సిన్స్ బయటకు వెళ్తున్నప్పుడు వచ్చే విధానం అన్నమాట. ఇప్పుడు తగ్గిందా మీకు ఆ పెయిన్? పెయిన్ తగ్గింది. పింపుల్స్ వచ్చేసినాయి, అదే ఇమీడియట్ గా వచ్చేస్తున్నాయి. మార్నింగ్ పింపుల్స్. ఏంటి అది అలా చెయ్యకూడదా అనేసి అని. లేదు లేదు, అదేం కాదు. టాక్సిన్స్ బయటకు వెళ్తున్నాయి, బాడీలో ఉన్న టాక్సిన్స్ బయటకు వెళ్తున్నాయి. వాటర్ మాత్రం ఇంటేకింగ్ బాగా ఎక్కువ ఉన్నది. ఎంత చేయండి. రైనీ అయినా సరే వాటర్ తాగుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, సరే. సో ఇవాళ ఏం చేద్దామంటే, జగదీష్ గారు శీష్ పెట్టండి, స్తూపం పెడితే స్తూపం మీద, ఎందుకంటే కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. మనం సిద్ధ పద్ధతిలో, సిద్ధ సైన్స్ అని, ఇది శక్తిపాత యోగము. ఆ సిద్ధ పద్ధతిలో శీష్ అని ఉంటది అనమాట. ఒక సిద్ధ స్తూపం అనేది పూణేలో స్వామి హరదాస్ జీ గారు అని, దత్త పరంపరలో దత్తాత్రేయుని శిష్యులైన గోరక్షనాథ్ గారి ద్వారా ఈ శక్తి అనేది ఈ ప్రపంచంలోకి వచ్చింది. అందులో శక్తిపాతంలో మీకు కళ్ళలోకి చూసి ఎనర్జీ ఇచ్చాక యూ కెన్ డూ టచ్ థెరపీ. ఏ పార్ట్ కన్నా మనం చేసుకోవచ్చు, వేరే వాళ్ళకి చేయొచ్చు. అదంతా ఇక్కడ వర్క్షాప్ లో మేము షాబాద్లో ఆశ్రమంలో నేర్పిస్తాము. ఎప్పుడైనా సిటీలో పెట్టినప్పుడైనా మీకు ఎక్కడ ప్రోగ్రామ్ అన్నా ఇన్ఫార్మ్ చేస్తాం. యూ కెన్ కమ్ అండ్ లెర్న్ ఇట్. ఇందులో ఒక డిస్టెన్స్ లో మీకు శక్తిపాతం లేకపోయినా ఆ శీష్ నుంచి మీరు ఎనర్జీ తీసుకున్నాము అని ఫీల్ అయ్యి ఆ ఎనర్జీని లోపల బాడీలో తిప్పుకుంటాం అన్నమాట. అది చాలా పవర్ఫుల్ అయిన బ్రహ్మశక్తి అంటారు అన్నమాట. ఏదైతే క్వాంటమ్ ఎనర్జీ ఇలాగన్నీ అనుకుంటామో, మిగిలిన ఆ క్వాంటమ్ ఎనర్జీ వాళ్ళు చెప్పేవన్నీ కూడాను అది ఇలా ఉంటుంది అని మనకు తెలుసు, అది వచ్చింది అని అనుకోవడమే. నీ కెపాసిటీ ఎంతో అంతవరకే నువ్వు అబ్జర్వ్ చేసుకుంటావు. ఇందులో రియల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్వాంటమ్ ఎనర్జీ మన లోపలికి తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే దీస్ ఆర్ రియల్ థింగ్స్.
అది మీరు అబ్జర్వ్ చేసి అర్థం చేసుకుని రిజల్ట్స్ ఏంటో మీరు తెలుసుకోగలగాలి. అలా లేకుండా అన్ని ఒకటే అని అనుకోవద్దు. ఏదో యూట్యూబ్లో చూసి చేసాం, అది ఆవిడే చక్రాలే చెప్పారు, ఈవిడే చక్రాలే చెప్పారు కదా అని అనుకోవద్దు. దట్స్ వై యూ హ్యావ్ టు అబ్జర్వ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనేది మీరు అబ్జర్వ్ చేయగలగాలన్నమాట. రిజల్ట్స్ కూడా మీకు అలాగొస్తాయి. సో ఇప్పుడు మన ఆ శీర్షుని చూసి దాంట్లో వచ్చి మనం ఫస్ట్ ప్రపంచంలో అన్నిటి కోసము చేస్తాం, అన్నిటి ఆరోగ్యం కోసము చేసి, అంటే మన లోపల నుంచి శక్తి, అక్కడి నుంచి శక్తి తీసుకుని బాడీలోంచి బయటికి పంపించి మొత్తం విశ్వం అంతటికి పంపించి, అందరి మనుషులకి పంపించి, అది చేస్తున్నప్పుడు ఏంటంటే మనము ప్యూరిఫై అవుతాం. అలాగే ఎర్త్ లోపల కూడా ఎనర్జీ పంపిస్తాం కాబట్టి వీఆర్ ఈవెన్ హీలింగ్ ది ఎర్త్. ఆ ఎర్త్ ను కూడా మనం హీల్ చేయడం అన్నమాట. ఎందుకంటే చాలా అబ్యూజ్ కదా మనం చేసేది. మన అందరం కూడా అబ్యూజ్ ఆఫ్ ఎర్త్, అబ్యూజ్ ఆఫ్ అన్ని పంచభూతాల్ని మనం అబ్యూజ్ చేస్తున్నాము. బై డూయింగ్ దిస్ మనం కొంత మన కర్మను తగ్గించుకోగలుగుతాం. కాబట్టి ఈ ఎనర్జీ తీసుకున్నాక ఇందులో మనము ఆ విష్ చెప్పుకుంటాము చివరిలో ఆత్మ కళ్యాణ సాధన అని. సమస్య ఉంటే నాకు ఈ సమస్య నాలా ఉన్న వాళ్ళకి తగ్గాలని ఒక 1 minute తిప్పుతాము, జనానికి పంపించేస్తాం, ఎవరు అనేది తెలియక్కర్లేదు. తర్వాత మన బాడీలో మనకి ఎక్కడ కావాలో మనం తిప్పుకుంటాం ఫిజికల్ అయితే. అదే ఏదైనా ఫైనాన్షియల్ ఎవరి కోసం అంటే మనం తీసుకుని మనం వాళ్ళకి తిప్పుతాం అనమాట. ఇప్పుడు మీకే కాబట్టి మీకు తిప్పడమే నేను చేయిస్తాను. ఆశీష్ ఫోటో ఏమన్నా పెడతారా జగదీష్ గారు? సో మనం ఏం చేస్తామంటే దాంట్లో చాలా హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీతో మనం ప్యూరిఫై అవుతున్నాము. అయిన తర్వాత వీఆర్ యాక్సెసింగ్ ది లైన్ గేట్ పోర్టల్ ఎనర్జీని మనం తీసుకుందాం. మామూలుగా కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం ద్వారా మనకు ప్యూరిఫైడ్ గా చాలా ఎక్కువగా ఎనర్జీ వస్తుంది. ఇందాక మీరు ఏం చెప్పారు మా? బ్రహ్మశక్తి అన్నారా? బ్రహ్మశక్తి, యా. శీర్ష సిద్ధశక్తి, సిద్ధశక్తి కదా. సిద్ధశక్తి వస్తుంది శక్తిపాతంలో. స్తూపం నుంచి బ్రహ్మశక్తి అనేది దట్ ఈస్ సచ్చితానంద్ అంటాం కదా. సత్, వాట్ ఈస్ దట్ ఎనర్జీ, దట్ క్రియేటివ్, కాన్సెప్చువల్ క్రియేటివ్ పాజిటివ్ ఎనర్జీ అంటారు అనమాట. ఆ శక్తిని మనం తీసుకోగలుగుతాం. అది ఏంటంటే మన సంకల్పం ఏది ఉంటే ఆ సంకల్పానికి కావాల్సిన ఎనర్జీ వస్తూ ఉంటది. అది విశ్వ కళ్యాణ సాధన అని నాది వీడియో ఉంది. అది కూడా మీరు రోజు రెగ్యులర్ గా ఎనీ హెల్త్ ఇష్యూస్ కానీ ఎనీ ఇష్యూని మీరు మేనిఫెస్ట్ చేయడానికి మీరు చేసుకోవచ్చు. జగదీష్ గారు, మ్యామ్ నా దగ్గర వాట్సాప్ లో ఉంది, పెట్టినా మ్యామ్ మీకు వాట్సాప్ లో అదే తీస్తున్నాను, నేను అదే తీస్తున్నాను. ఎక్కడ వద్దో పెట్టాను చూస్తున్నాను నేను. ఆయన రెడీ పెట్టుకోమని చెప్పాను కానీ ఆయన బయటకు వెళ్ళారేమో. పంపించమ్మా. పంపిస్తాను. సో శీర్షు మీరు చూడకపోయినా పర్వాలేదు, ఒక స్తూపంలా ఉంటుందన్నమాట. అది చాలా పవిత్రమైన హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీని అందులోంచి మీరు తీసుకున్నట్టుగా ఊహించుకోవడమే. ఊహించుకుంటే వచ్చేస్తుంది అంటే ఊహించుకుంటే వచ్చేస్తుందా, అది నిజమా, ఏం అనుకోక్కర్లేదు. మీరు ఫీల్ అయితే మీకు తెలుస్తుంది, ఎనర్జీ రావడం కూడా మీకు తెలుస్తుంది. ఫర్ ఎనీ విష్ మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం లైన్ గేట్ పోర్టల్ కోసం చేసుకుందాం. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఈ లోపల అది పిక్చర్ వచ్చాక అది మీ దాంట్లో షేర్ చేస్తే అవుతుందా అవదా? మీరు అందరికి కనిపించరేమో కదా. ఓకే, నా దగ్గర ఉండాలి అది శీర్ష. డైరెక్ట్ గా నాకు పంపించండి వాట్సాప్.
షేర్ అయింది మ్యామ్. షేర్ అయిందా? కనిపిస్తుంది యా మ్యామ్. అందరికి? చూస్తున్నారా మిగిలిన వాళ్ళు? ఎస్ మ్యామ్. అది చూడండి, అది ఒక స్తూపంలా ఉంటుంది అనమాట. ఆ స్తూపంలో ఉండే దాన్ని శీష్ అంటాము. ఎక్కడ ఉంది? వాట్సాప్ లో ఉంది మేడం, వాట్సాప్ లో చూస్తున్నాం అందరం. ఓకే ఓకే ఓకే, చూడండి వాట్సాప్ లో వాట్సాప్ చూడండి. గ్రూప్ లో ఉంది సార్. యా యా సరే, మీరు చూడండి, మీరు ఒకసారి చూడండి. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్ సి, ఎక్సేల్ ధా. సిద్ధ, SIDDHA, సిద్ధ. లోపలికి తీసుకున్నప్పుడు సి అని, బయటికి వదిలినప్పుడు ధా అని వదులుతారు. ఫీల్ దట్ యు ఆర్ రిసీవింగ్ ఎనర్జీ. ఒక దివ్యమైన శక్తి మీ లోపలికి వస్తున్నట్టుగా మీరు తీసుకుంటున్నారు. ఆ శక్తి ఏంటంటే కాన్సెప్చువల్, క్రియేటివ్, పాజిటివ్ ఎనర్జీ. అంటే చాలా హై ఫ్రీక్వెన్సీ, పవిత్రమైన మన సంకల్పం ఏదైతే అది నెరవేరడానికి కావాల్సిన శక్తి మనం తీసుకుంటూ ఉన్నాం. జస్ట్ మీలో ఉండే అనుమానాలు, అవి లాజికల్ మైండ్ అన్ని పక్కన పెట్టేసేయండి. సింప్లీ రిసీవ్ దట్ ఎనర్జీ. క్లోజ్ యువర్ ఐస్, ఇన్హేల్, ఎక్సేల్. తీసుకోండి ఆ శక్తి లోపలికి. అది మీ శరీరంలో భ్రూ మధ్యంలోంచి మొత్తం బాడీ అంతటి లోపలికి వెళ్ళి మీ బాడీలోంచి బయటికి వెళ్తూ ఉందా శక్తి అంతా బయటికి. మొత్తము బయట ప్రపంచంలో, వరల్డ్ లో అన్ని ప్లేసులకి వెళ్తుంది అనమాట. ఆల్ ప్లేసెస్. దట్ ఈస్, మీరు ప్రపంచంలో మౌంటైన్స్, పర్వతాలు, సముద్రాలు, వాటర్ బాడీస్, పక్షులు, వృక్షాలు అన్నిటికీ కూడా మీలోంచి ఆ శక్తి, మీ ప్రతి అణువులోంచి ఆ శక్తి లోపలికి వచ్చి మిమ్మల్ని శుభ్రం చేసుకుని ఆ బయటికి విశ్వం లోపలికి వెళ్ళిపోయి అన్నిటికీ ఆ శక్తి వెళ్తుంది. దివ్యమైన దైవ శక్తి వెళ్ళి అందరికీ ఆరోగ్యం కలుగుతుంది. ఎవ్రీవన్ ఈజ్ గెట్టింగ్ హీల్డ్. అందరికీ ఆరోగ్యం కలుగుతుంది. అన్నిటికీ మనుషులకే కాదు, లివింగ్ అండ్ నాన్ లివింగ్ అన్నిటికీ కూడా అద్భుతమైన ఆరోగ్యం కలిగి అన్ని కూడా సంతోషంగా ఉన్నాయి అన్నట్టుగా శక్తి పంపిస్తున్నారు. 1 నిమిషం వరకు మీ శరీరంలోంచి వెళ్తూ ఉన్నట్టుగానే తీసుకుంటారు, వెళ్తూ ఉంటది. బాడీలో ప్రతి పోర్ నుంచి, ప్రతి దీంట్లోంచి, కణంలోంచి బయటికి ఒక వెలుగులాగా వెళ్ళిపోతుంది ఆ శక్తి. అప్పుడు మీరు కూడా ఎంతో ప్యూరిఫై అవుతారు. యూఆర్ గెట్టింగ్ ఎనర్జీ. ఇంకా శక్తిని తీసుకుంటున్నారు. అద్భుతమైన శక్తి మీ శరీరం లోపలికి వచ్చి విశ్వంలో ఉండే అందరు మనుషులకి వెళ్తోంది. ప్రతి వ్యక్తి కూడా సత్ప్రవర్తనతో, పాజిటివ్ ఎనర్జీతో ఉన్నట్టుగా, సదాచారులుగా మారుతున్నట్టుగా అందరికీ ఆ శక్తిని పంపించండి. 1 నిమిషం వరకు ఆ శక్తి పంపిస్తూ ఉన్నాము. ఇంకా శక్తి తీసుకుంటూ ఉన్నారు. ఆ దివ్యమైన శక్తి మీ లోపలికి వచ్చి
అందరి కోరికలు నెరవేరుతున్నట్టుగా మీరు ఎప్పుడైతే విశ్వంలో అందరి కోసం అడిగారో అంత గుడ్ కర్మ మీకు జనరేట్ అయ్యి మీ కోరికలు నెరవేరడానికి కావాల్సిన శక్తి మీకు వస్తుంది. అందరూ సంతోషంగా గ్లోరియస్ లైఫ్, వైభవవంతమైన జీవితం గడుపుతున్నట్టుగా ఆ శక్తిని అందరికీ పంపిస్తున్నారు. ఇది యూనివర్సల్ వెల్నెస్ ఎక్సర్సైజ్ అంటారు, విశ్వ కళ్యాణ సాధన. విశ్వంలో అందరికీ మంచి జరగాలి అనే దాంతో మనం ఈ ఎనర్జీని పంపాము. యూఆర్ ఆల్సో ప్యూరిఫైడ్. ఇప్పుడు మీ కోరిక ఏదైతే ఆ కోరిక, అలాంటి కోరిక ఉన్న వాళ్ళందరికీ నెరవేరాలని మనం అడుగుతాము. మీ కోరిక ఏదైతే మేనిఫెస్ట్ కావాలనుకుంటున్నారో అది అలా కావాల్సిన అందరికీ అది నెరవేరాలి అని అడుగుతారు. ఒకవేళ సమస్య అనుకోండి, నాలా ఈ సమస్య ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి అందరికీ తగ్గాలి అని 1 నిమిషం మీ శరీరంలోంచి, ఆ స్తూపం నుంచి వస్తుంది, మన శరీరంలోంచి బయటకు వెళ్తుంది. నౌ యు ఆర్ రిసీవింగ్ ఎనర్జీ. ఇప్పుడు మీ కోరిక నెరవేరడానికి కావాల్సిన శక్తి మీ లోపలికి వస్తుంది. ఆ శక్తి మీ లోపల తీసుకుని పాదాల నుంచి, భ్రూ మధ్య నుంచి పాదాలకు వెళ్తుంది. రైట్ టోకి వెళ్ళి అక్కడి నుంచి గిరగిర మొత్తం శరీరంలో, బాడీలో బయట తిప్పుకోండి. ఆరాలో కూడా మూవ్ ద ఎనర్జీ. తీసుకోండి ఆ శక్తి అంతా మీ శరీరం లోపలికి. మీ శరీరంలో పాదాల నుంచి పై వరకు ప్రతి అణువులో కూడా ఆ దివ్యమైన శక్తి వెళ్ళి మీ కోరిక నెరవేరడానికి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ డిజాల్వ్ అయిపోతున్నాయి. మొత్తం గిరిగిరా తిప్పుతూ తల వరకు కూడా మొత్తం ఆరాలో కూడా మొత్తం తిరుగుతూ ఉన్నట్టుగా తిప్పండి 3 minutes. నౌ రిక్వెస్ట్ ది శీష్ తోటి మీరు నా యొక్క ఈ లైన్ గేట్ పోర్టల్ మెడిటేషన్ లో ఆ దివ్యమైన స్పిరిచువల్ ఎనర్జీని నేను పూర్తిగా తీసుకుని అనుభవం కలగాలి నాకు అనుకుని గో టు ది హార్ట్ చక్ర. హార్ట్కి వెళ్ళండి. యువర్ హార్ట్ ఈస్ ఫిల్డ్ విత్ డివైన్ ఎనర్జీ. ఇట్ ఈస్ ఎ వెరీ సేక్రెడ్ ప్లేస్. ఒక అద్భుతమైన ఆ ప్లేస్ అని అక్కడ ఊహించుకోండి. ఒక చక్కని సముద్ర తీరంలోనూ, చక్కటి గ్రాస్ మీద గాని, ఏ పూల తోటలోనూ పూల మధ్య పడుకుని ఉన్నట్టుగా జస్ట్ విజువలైజ్ దట్ యు ఆర్ సేఫ్, వెరీ హ్యాపీ దేర్. You are very happy, safe, grateful. Now you are moving to the top.
ఆజ్ఞా చక్రకు వెళ్ళి అక్కడి నుంచి ఆకాశంలోకి వెళ్తున్నారు. దేర్ యూ హ్యావ్ సీన్ డివైన్ సన్ కనిపిస్తున్నారు, ఒక అద్భుతంగా వెలుగుతున్న సూర్యశక్తి. ఆ దివ్యమైన సూర్యుడి నుంచి శక్తి మీ శరీరంలోకి ప్రవహిస్తూ ఉంది. మీ క్రౌన్ చక్రాలోంచి, ఆజ్ఞలోంచి, థ్రోట్లోంచి హార్ట్కి వచ్చింది. ఇట్ ఈస్ ఫ్లోయింగ్ డౌన్ ఇన్ టు ద స్టమక్, పట్ట లోపలికి వచ్చి బేసిక్ చక్రాలోంచి, పాదాల నుంచి భూమి లోపలికి వెళ్ళిపోతుంది. భూమి లోపలికి ఒక రూట్ సిస్టమ్ లోపలికి వెళ్ళినట్టు పాదాల్లోంచి, బేసిక్ చక్రాలోంచి భూమి లోపల వరకు వెళ్ళిపోతుంది, కోర్ వరకు. అవి వేళ్ళు వేళ్ళుగా భూమి అంతా లోపల విస్తరించి ఉంది. You are connected to the Divine Father and Divine Mother. Divine Father is Sun. Divine Mother is the Earth, Mother Earth. You are receiving energy from the Earth, Mother Earth నుంచి అద్భుతమైన శక్తి మీ లోపలికి వస్తుంది. గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ డివైన్ ఎనర్జీ ఆఫ్ ది మదర్ ఎర్త్, నర్చరింగ్ ఎనర్జీ లోపలికి వస్తుంది. జస్ట్ పాదాలు ఒకసారి గట్టిగా ఇలా బిగించి ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ వదలండి. ఆ శక్తి అలా పైకి వస్తుంది అన్నమాట. కాళ్ళు, థైస్, బాడీ అంతా కూడా ఒకసారి బిగించినట్టు చేసి ఇన్హేల్ చేసి డివైన్, ఆ దివ్యమైన శక్తి బాడీలో ప్రవేశించి మిమ్మల్ని హీల్ చేస్తుంది. తల వరకు వెళ్ళింది. Now we are moving from the sun. తల మీద ఉన్న దివ్యమైన సూర్యుడి నుంచి దాటి మీరు వెళ్తూ ఉన్నారు. You are going to the Sirius star. నీలిరంగు అత్యంత అద్భుతంగా వెలుగుతున్న నక్షత్రం దూరాన కనిపిస్తుంది. ఆకాశాన్ని దాటి, మేఘాలను దాటి మీరు వెళ్తూ ఉన్నారు. అది ఎంతో కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. సూర్యుని కన్నా ఇంకా ఎన్నో రెట్లు అది వెలుగుతూ ఉంది. అది మన ఆధ్యాత్మిక సూర్యుడిగా మనం తీసుకోవాలి. డివైన్ బ్లూ ఎనర్జీ మన శరీరంలో ప్రసరించి ప్రతి అణువు కూడా ఆ దివ్యమైన శక్తితో ప్రజ్వలిస్తూ ఉంది. మీరు ఆ నీలిరంగు నక్షత్రానికి వెళ్తూ ఉండేటప్పుడు అక్కడ మెట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఆ పోర్టల్ దగ్గర, ద్వారం దగ్గర దేర్ ఆర్ సిరియన్ లైన్స్, 2 వైట్ లైన్స్ కనిపిస్తాయి. దే ఆర్ స్పిరిచువల్ వారియర్స్. అవి ఫెమినైన్ అండ్ మాస్కులైన్ స్పిరిచువల్ ఎనర్జీకి అవి ప్రతీకలు. వాటి నుంచి మన భూమధ్యంలోకి ఆ శక్తి వచ్చి whatever you want to create in your life, you are creating. You are one with the God. I am that. With all spiritual strength, security, you are stepping up into this staircase with authenticity, with love, divine love, humility, forgiveness. You are moving up into the
స్పిరిచువల్ పోర్టల్, ఆ లైన్ గేట్ పోర్టల్ దగ్గరకు వెళ్ళారు మీరు, ఆ లోపలికి మీరు వెళ్తూ ఉన్నారు. ఇట్స్ ఎ బ్లూ లైట్ మీ శరీరంలో ప్రతి అణువుని డిఎన్ఏని క్రిస్టలైన్ డిఎన్ఏగా, డివైన్ బ్లూ ప్రింట్ గా అది మారుస్తూ ఉంది. ఆల్ యు ఆర్ క్యారింగ్ ఫ్రమ్ ది different lifetimes, they are all cleared. అవన్నీ కూడా డిజాల్వ్ అయిపోతున్నాయి. They are going inside where you have seen the great grand masters, divine masters, ascended masters. వాళ్ళు అక్కడ ఉన్నారు. వారి నుంచి మీకు గ్రేస్, దట్ ఎనర్జీ యు ఆర్ రిసీవింగ్. రిసీవ్ దట్ ఎనర్జీ. You are filled with divine love, light, abundance. కృతజ్ఞతా భావంతో నమస్కరించి మీరు యు ఆర్ కమింగ్ బ్యాక్ టు యువర్ కాన్షియస్నెస్. స్లోలీ కమ్ బ్యాక్. చాలా నెమ్మదిగా వస్తూ ఉన్నారు వెనక్కి. యు ఆర్ కమింగ్ బ్యాక్ ఇన్ టు యువర్ హార్ట్. ఆ దివ్యమైన శక్తి అంతా మీ హృదయ చక్రంలో నిక్షిప్తమవుతోంది. యు ఆర్ ఎక్స్పాండింగ్. మీ శరీరంలోంచి ప్రతి అణువులోంచి ఆ సిరియన్ లైన్ గేట్ పోర్టల్ యొక్క దివ్యమైన శక్తి బయటికి ప్రవహిస్తూ ఉంది ప్రతి అణువులోంచి. మీ శరీరంలో ప్రతి అణువులో, డిఎన్ఏలో, చక్రాస్లో, మొత్తం శరీరం నుంచి బయటికి కూడా ప్రవహిస్తూ ఉంది. ఇట్ ఈస్ ఫిల్లింగ్ యువర్ హౌస్. యువర్ స్ట్రీట్, సిటీ. యు ఆర్ వన్ విత్ ద యూనివర్స్. మొత్తం ప్లానెట్ అంతా కూడా శక్తి మీలోంచి ప్రవహిస్తూ బయటకు వెళ్తూ ఉంది. యు ఆర్ ఏ లైట్ బీయింగ్. యు ఆర్ ఎక్స్పాండెడ్. వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇన్ యువర్ మైండ్, మీ యొక్క మేనిఫెస్టేషన్ మీకు ఎంతో దూరంలో ఉంది, నా కోరిక ఎప్పుడో నెరవేరుతుంది అనుకోవాల్సిన పని లేదు. ఇట్ ఈస్ ఇన్ యువర్ ఆరా. అది ఇప్పుడు మీ ఆరాలోకి వచ్చేసింది. యు ఆర్ ఎక్స్పాండెడ్. వాట్ ఎవర్ ఈస్ యువర్ విష్, ఇట్ ఈస్ దేర్ ఇన్సైడ్ యువర్ హార్ట్. అది పూర్తిగా మేనిఫెస్ట్ అయినట్టుగా భావనతోటి I am happy, healthy, joyous, grateful. Inhale deeply, exhale. కంప్లీట్ గా శక్తి మీ శరీరంలోకి అబ్జర్వ్ అయిపోయింది.
You can slowly open your eyes. You can come back to the normal state. ఒకసారి నేవల్ దగ్గర బెల్లి బటన్ ఒకసారి టచ్ చేసుకోండి చేత్తోటి. ఓకే, సో ఇది మీరు పౌర్ణమి వరకు కంటిన్యూ చేయొచ్చు. అప్పటికి ఎనర్జీస్ ఇంకా బాగా సెట్ అవుతాయి. మీన్ వైల్ మీకు ఏమన్నా మేనిఫెస్ట్ అయినా ఎనీ డిఫికల్టీ ఏదన్నా వచ్చినప్పుడు మీరు గ్రూప్ లో పోస్ట్ చేస్తే మేము మీకు రిప్లై ఇస్తాము. ఆర్ గైడెన్స్ ఏం చేయాలనేది గైడెన్స్ కూడా ఇస్తాము. బీ విత్ ద పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఉండండి ఆల్ ద టైమ్. ఓకే, మేడం వన్ క్వశ్చన్ మేడం. చెప్పండి. నేను ఇది అంటే ఫస్ట్ సిద్ధ అది ఎనర్జీ తీసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మధ్యలో నాకు నిద్ర వచ్చింది మేడం. నిద్రపోయి మళ్ళీ మధ్యలో వచ్చింది. నిద్ర కాదు, అది ఏంటంటే ఎనర్జీ చాలా ఎక్కువ ఆ ఎనర్జీ ఎప్పుడైతే అణువణువులో వెళ్ళిపోయిందో మీరు రియల్ మెడిటేషన్ లోకి వెళ్ళిపోతారు. అంటే ఏం జరిగిందో మీకు తెలియదు. ఇక మీరు ఏం విన్నట్టే ఉంటది, కానీ మీ మైండ్ వింటది. మేము చెప్పింది మీ మైండ్ చేసేస్తుంది. మీకు ఏమైందో తెలియదు. అది బాడీ రిలాక్స్ అవడం వల్ల ట్రాన్స్ లోకి వెళ్తారు అన్నమాట. అది ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే, దట్ మేక్స్ సెన్స్. ఓకే మ్యామ్, చాలా హై వోల్టేజ్ డివైన్ ఎక్స్పీరియన్స్ మ్యామ్. అదే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, సిద్ధ ఎక్స్పీరియన్స్ అయితే. అవును, వెరీ గ్రేట్ఫుల్ టు సిద్ధ స్వామి అండ్ శీష్ అండ్ టు యూ టూ మ్యామ్. అయితే మనం బాగా ప్యూరిఫై అయిపోతాం కాబట్టి మనం ఏ మెడిటేషన్ చేసినా కూడా దాని యొక్క బెనిఫిట్ కూడా మనకు ఎక్కువ తీసుకోగలుగుతాం. బాడీ ఈజ్ ఏబుల్ టు రిసీవ్ దాట్. అన్నీ ఉన్నాయి, అక్కడే ఉన్నాయి, కానీ మనం తీసుకోలేకపోతున్నాం అంతే. దీంట్లో ప్యూరిఫై ఎంత అవుతూ ఉంటే అంత తీసుకునే శక్తి మనకు వస్తూ ఉంటది. అది ఓకే. ఇంకెవరైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? గైడెడ్ మెడిటేషన్ గ్రూప్ లో పోస్ట్ చేస్తారా మేడం? అది కొంచెం జగదీష్ గారు చూసి ఒకటి పంపిస్తామండి, ఒకటి పెడతాము. యూ కెన్ ఫాలో ఇట్ అప్ టు పౌర్ణమి వరకు. మ్యామ్, మెడిటేషన్ ఎక్సలెంట్ ఉంది మ్యామ్. మీరు సిద్ధ స్తూపం చూస్తే
కళ్ళు మూసుకుంటే నాకు ఇక్కడ ఇక్కడ తాడై దగ్గర వైబ్రేషన్ వచ్చింది. దాని తర్వాత హార్ట్ దగ్గర ఒక వైబ్రేషన్ వచ్చింది. తర్వాత మనకు స్టమక్ దగ్గర ఒక వైబ్రేషన్. ఇక్కడ ఇక్కడ సహస్రాల దగ్గర ఏదో లాగినట్టు ఓపెన్ అయినట్టు ఒక్కసారిగా అనిపించి మళ్ళీ ఎనర్జీ ఫుల్ వెళ్ళింది. సో చాలా బాగా తెలిసింది మ్యామ్. చాలా బాగుంది. సో ఇప్పటికి నాకు అట్లే ఆ వైబ్రేషన్స్ అట్లే దిమ్ముగా ఉందన్నమాట. అంటే మళ్ళీ కొంచెం మధ్యలో డీప్ గా వెళ్ళిపోయాను. అదే మీరు చెప్పినట్టు నాకు అసలు మీరేం చెప్తున్నారో కూడా గుర్తులేదు ఏం అనమాట. చెప్పాడో మీకేం వినిపించదు. ఏం పర్వాలేదు, అది వినిపించవలసిన పని లేదు. మీరు చెప్పినట్టే వాటరే బాగా తాగుతున్నాను. నాకు కళ్ళు ఏంటంటే కొంచెం బాగా రెడ్ అయ్యి బాగా మంటగా ఉంటుంది. బాగా రెడ్ అవుతున్నాయి అనమాట. ఓకే, ఓకే. మిగిలినంతా బాగున్నాం. ఈ ఎనర్జీస్ వల్ల కొంచెం అంటే కొంచెం మత్తుగా ఏదోలా అంటే డేలో కూడా కొంచెం అట్లా అంటే కొంచెం స్లోగా ఏదైనా చేయలేను వర్క్. రెస్ట్ తీసుకోమని కూడా అంటాం కదా, టేక్ రెస్ట్ మోస్ట్ ఆఫ్ ది టైం. ఎక్కువసేపు రెస్ట్ తీసుకోండి, ఎక్కువ స్ట్రెయిన్ కావద్దని కూడా అంటాం. కొంచెం స్లోగా మనకు తెలియవు. మామూలుగా ఏంటంటే ఏదో మెడిటేషన్ చేసేస్తుంటారు ఏదో, కానీ దీస్ ఆర్ రియల్లీ వర్కింగ్ ఆన్ ది చాలా డీపర్ లెవెల్ ఆఫ్ సెల్స్ లోపల కర్మ ఆస్పెక్ట్లు కూడా వర్క్ చేస్తుంటాయి కాబట్టి చాలా అలసట ఉంటది. ఉంటది. ఇప్పుడు కూడా హెడ్ బరువు ఉంది. నా కాళ్ళు పాదాలు ఇంకా ఆ జివ్వు జివ్వు అని ఆగుతున్నాయి అన్నమాట ఆ వైబ్రేషన్. థ్యాంక్ యూ మ్యామ్. లంబార్ రీజియన్ పెయిన్ వస్తుంది. ఏమండి? శ్రీనివాస్ ఖమ్మం అండి. లంబార్ రీజియన్ లంబార్ పెయిన్ వస్తుంది బాగా. ఎక్కడండి? లంబార్ బ్యాక్? లంబార్ అంటే మీకు ఉందా అక్కడ పెయిన్ ఉందా? కొద్దిగా ఇది వరకు ఉంది, ఇప్పుడు ఎక్కువ కొద్దిగా ఒత్తిడి పెరిగింది. ఓకే, ఓకే. అంటే అక్కడ బ్లాకేజ్ ఉందన్నమాట. ఎనర్జీ వెళ్ళి ఫ్లో అయినప్పుడు ఆ బ్లాకేజ్ లోపలికి వెళ్ళి అది తెలుస్తుంది, క్లియర్ అయిపోతుంది లేండి అది. ఓకే. అయితే యాక్టివ్ మార్నింగ్ అంతా దాదాపు 3-4 అవర్స్ యాక్టివ్ గా వర్క్ చేశాను. రాత్రి నిన్న మీరు చేయించారు కదా, ఈ రోజు మార్నింగ్ బాగా వర్క్ చేశాను. తర్వాత నేను మేడం మనీ మెడిటేషన్ అది చేశాను. మనీ మెడిటేషన్ 21 days ఒత్తిడి వచ్చింది బాగా, పెయిన్ కూడా ఉంది కొంచెం. డబుల్ పెయిన్ బట్ ఓకే మేడం. కాసేపటి తగ్గుతుంది. తగ్గిందండి ఇప్పుడు ఏమన్నా? కొద్దిగా రిలీఫ్ ఉంది, మీతో మాట్లాడాక రిలీఫ్ వచ్చింది, బాగా ఉంటుంది. ఓకే, ఓకే. థ్యాంక్ యూ. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా క్వశ్చన్స్? అదర్వైజ్ వీ కెన్ క్లోజ్ ద క్లాస్. మ్యామ్ వన్ క్వశ్చన్ మ్యామ్. ఇది ఇప్పుడు ఫర్ నాన్ సీకర్స్ కి కూడా ఈ ఎనర్జీ నాన్ సీకర్స్ ఆఫ్ సిద్ధ శక్తి వాళ్ళకి కూడా ఈ ఎనర్జీ వెళ్తుందమ్మా ఈ మెడిటేషన్ లో? లైక్ వాళ్ళకి వెళ్తుందా? విశ్వ కళ్యాణ సాధన అందుకే కదా, అంటే వాళ్ళకి శక్తిపాతం తీసుకున్న వాళ్ళకి 100% వెళ్తుంది. నాన్ శక్తిపాతం వాళ్ళకి కొంచెం తక్కువ వెళ్తుంది, కానీ బట్ దే విల్ గెట్. అది అందుకోసం అలా పెట్టారు. ఎవరు నేర్చుకున్నా నేర్చుకోకపోయినా వాళ్ళకి అందరికి బెనిఫిట్ కావాలనేది కదా ఉద్దేశము. విశ్వ కళ్యాణ సాధన ఇంగ్లీషు తెలుగు రెండు ఉన్నాయి మరి, అది గైడెడ్ గా పెట్టుకుని చేసేయమనండి. సరే, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, గుడ్. మంచి మెడిటేషన్ అనుకుంటున్నారు. దాని బెనిఫిట్స్ ఏమున్నాయో మీరు పోస్ట్ చేయండి యూట్యూబ్ లో. అది పోస్ట్ చేస్తే వాట్ ఆల్ యూ గెట్ పీపుల్ కెన్ అండర్స్టాండ్ కదా. ఎందుకంటే లేదు అంటే ఎవ్రీథింగ్ సేమ్ అనుకుంటారు కాబట్టి కాదు అనేది జనానికి మనం అర్థమయ్యేలా చెప్పాలన్నమాట. ఆ డివైన్ ఎనర్జీస్ తో చేసినప్పుడు ఎలా ఉంటాయి, నార్మల్ గా చేస్తే ఎలా ఉంటుంది అనేది మీకు ఎక్స్పీరియన్స్ అయింది అని అనుకుంటే అది పెట్టండి. అది ఓకే.
అంటే మీరు కూడా tension ఏమ్మా ఎవరు కట్ అవుతుందమ్మా? అంటే ఒక్క రోజులో ఎన్నిసార్లు చేయొచ్చు మెడిటేషన్ 2-3 టైమ్స్ చేయొచ్చా? అంత వద్దులేమ్మా, ఒకసారి చేసినా చాలు. బాడీ అబ్జర్వ్ చేసుకోవడానికి టైం అవుతుంది. బాడీ మనకు ఏమ్మా ఏ టైంలో బెటర్ అంటారు? ఎనీ టైం ఒక్కసారి సరిపోతుంది అయితే. ఒకసారి చేసుకోండి, ఎందుకంటే అది ఎక్కువ అయిన కొలది మీకు అబ్జర్వ్ కాకపోతే ఏంటంటే కొంచెం ఎమోషనల్ ఇది అన్ని బర్స్ట్ అయ్యే వస్తాయి. మీకు అది అబ్జర్వ్ పోతే మీరు రోజు చేస్తారు కదా, కన్సిస్టెంట్ గా చేయండి. ఒకేసారి 100 సార్లు చేసేసి తర్వాత మానేయడం కాదు. డూ ఇట్ రెగ్యులర్ గా ఒక పద్ధతిగా చేసుకుంటూ వెళ్ళండి అలా. ఓకే థ్యాంక్ యూ. ఓకే ఓకే, థ్యాంక్ యూ. గుడ్ నైట్. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఓకే అండి, మంచిది. థ్యాంక్ యూ.